నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము పూజలు, వ్రతాలు, నోములు వీటి మీద సిరీస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా వైభవ లక్ష్మీ వ్రతం, ఇది కూడా మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. చాలా మంది మహిళలు కూడా చేసుకుంటూ ఉంటారు. అసలు పూజా విధానం, అనుసరించాల్సిన పద్ధతులు, దీని వెనుకాల ఉన్న కథ పూర్తి వివరంగా. ఓకే. వైభవ లక్ష్మీ వ్రతం అంటే సాధారణంగా ధనం, వైభవం, సంతానం, సౌభాగ్యం వీటి కోసమే చేయబడుతుంది. వైభవ లక్ష్మి కూడా మన చిన్నప్పుడున్న నోముల్లో, పాతకాలపు నోముల్లో లేదు. ఇటీవల కాలంలో డెవలప్ అయిన నోమే. 7 శనివారాల వ్రతం డెవలప్ అయింది కదా, అట్లాగే వైభవ లక్ష్మి కూడా డెవలప్ చేయబడింది. కాకపోతే ఈ డెవలప్ చేయబడిన వాటిలలో శుక్రవారం పూజ అనగానే మనం లక్ష్మీ పూజ కదా. అవును, లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకున్నా మంచిదే. దాని నియమం ఎలా ఉందో చూసుకుని ఆ ప్రకారంగా చేసుకుంటే సరిపోతుంది. అయితే సాధారణ పూజా విధానాలకి భిన్నంగా వైభవ లక్ష్మి సాయంకాల పూజా విధానంగా కనపడుతుంది. శుక్రవారం పొద్దున అంటే గురువారం కానీ శుక్రవారం కానీ చేసుకోవచ్చు. 4 వారాలు లేదా 8 వారాలు, 4, 8 కాకపోతే 11, 21 శుక్రవారాలు పూజ పెట్టుకోవచ్చు మనం. గురు శుక్ర మన వైపు కొన్ని చోట్ల గురువారాన్ని లక్ష్మీవారం అంటాం కదా, అట్లా చేసుకోవచ్చట. కొన్ని ప్రాంతాల్లో గురువారం కూడా చేస్తారు. మన అవగాహనాన్ని బట్టి చేసుకోవటమే. ఇది ఉదయం లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఉపవాసం ఉండి పగలు సాయంకాలం పూజ చేసుకోవాలి. ఎక్కడైనా ఒక శుభ్రమైన చోట శుభ్రంగా అలికి లేదా తుడుచుకుని ముగ్గేసి ఓ పీటను పెట్టి ఒక ఎర్రటి వస్త్రం పరిచి దాని మీద ధాన్యం పోసి, బియ్యం పోస్తేనే మంచిది. బియ్యం పోసి ఒక కలశాన్ని స్థాపన చేసుకోవాలి. ఒక చక్కటి చెంబు, మట్టి పాత్ర కూడా పెట్టుకోవచ్చు. రాగి, వెండి, ఇత్తడి ఏదైనా ఒక చెంబు నిండా నీళ్ళు పోసి దాంట్లో 4 మామిడాకులు, 8 మామిడాకులు లేదా తమలపాకులు లాంటివి పెట్టి ఒక కొబ్బరికాయను పెట్టి చక్కగా ఒక వస్త్రంతో అలంకారం చేసి బొట్టు పెట్టి 1-2 నగలు మన దగ్గర అవకాశం ఉంటుంది, లేదా ఒక చక్కగా పువ్వుల దండ అలంకారం చేసి లక్ష్మీదేవిది ఏదైనా చిత్రపటం పెట్టుకోవాలి. ఓకే. చిన్న ప్రతిమ విశేషం మన ఇంట్లో వెండి ప్రతిమ, ఇత్తడి ప్రతిమ ఉంటే పెట్టుకోవచ్చు. ఇవి పెట్టుకుని లక్ష్మీ పూజ సాంగంగా చేసుకోవాలి. ఈ శుక్రవారాలు సాయంకాలం చేసే లక్ష్మీ పూజ వైభవ లక్ష్మిగా అమ్మవారిని సంబోధించాలి మనం. వైభవ లక్ష్మి వ్రతమహం కరిష్యే అని చెప్పుకోవాలి. మహాలక్ష్మి పూజాం కరిష్యే చెప్తాం కదా, వైభవ లక్ష్మి పూజాం కరిష్యే అని చెప్పుకోవాలి. మొత్తం లక్ష్మీ పూజా విధానమే, కానీ సాయంకాలం చేస్తాం. చక్కగా పూజ చేసుకోవటం, అమ్మవారికి షడ్రసోపేతమైన నైవేద్యాన్ని సమర్పించడం, పాయసము, పులిహోర, దద్దోజనము, గారెలు, బూరెలు, వడలు, మనం ఇష్టం, మన ఓపిక, మన శక్తిని బట్టి చక్కగా సాయంకాలం పూజ చేసుకోవటం. వారానికి 1 ముత్తైదువుకి భోజనం పెట్టుకోవటం. 1 ముత్తైదువు చాలు. ఇది నువ్వు ఎన్ని వారాలు మొక్కుకుంటే అంతమంది ముత్తైదువులతో చివరికి ఉద్యాపన చేసుకోవాలి అని ఒక నియమం చెప్పబడుతుంది. ఓకే. 9 వారాలు చేసుకున్నామనుకో, 8 చేసాం, అప్పుడు 8 మంది ఉండాలి, అష్టలక్ష్ములు. ఈ పూజ చేసుకోవటం అమ్మవారికి మల్లెపూలతోటి, జాజి పువ్వులతోటి, చేమంతి పువ్వులతోటి, తర్వాత కొద్దిగా తులసి కూడా పెట్టుకోవచ్చు. లక్ష్మీ పూజలో బిల్వ పత్రాలతోటి పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని అష్టోత్తరానికి సరిపడా 108 పువ్వులు పెట్టుకుని చక్కగా పువ్వులతో పూజ చేసుకుని అమ్మవారికి ఒక వస్త్రము, తర్వాత చక్కగా అలంకరణ సామాగ్రి అన్నీ సమర్పించి అవన్నీ ఆ ముత్తైదువుకి ఇచ్చుకోవచ్చు. మన శక్తి అనుసారమే ఇది. అదే పువ్వులకు కూడా ఈ పువ్వులే, ఇన్ని పువ్వులు అలా నియమం ఏమీ లేదు. పూజ ఇంపార్టెంట్. సాయంకాలం పూజ చేసుకుని రాత్రికి భోజనం చేసుకోవచ్చు. పగలు మాత్రం ఉపవాసం ఉంటాం. ఇంకా ఆహార నియమం ఏం లేదు. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు లాంటివి వాడకూడదు. ఇలాంటి వ్రతాలు చేసినప్పుడు బ్రహ్మచర్యం సాధారణ నియమం. రాత్రి భోజనం చేయొచ్చు, ముత్తైదుకి భోజనం పెడతాం. మీరు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు చేసుకోవటం. ఆఖరి వారం నాడు ఉద్యాపన చేసుకుంటాం. అయితే గురువారాలు గనక చేసుకునేవాళ్ళు 8 గురువారాలు చేసామనుకోండి, 8 గురువారాలు 8వ గురువారం కూడా పూజ చేసుకుని మరుసటి రోజు శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకోవాలట. అదే శుక్రవారాలు చేసుకునే వాళ్ళు ఆ 8వ శుక్రవారం నాడు ఏ రోజు చివరిదో ఆ రోజే ఉద్యాపన కూడా చేసేసుకోవచ్చు. పూజ చేసుకుని అన్నీ సమర్పించుకుని కథ చెప్పుకుని తర్వాత ఉద్యాపన పూజ కూడా అమ్మ ఇది ఉద్యాపన చేసేస్తున్నామని ఆ రోజున చివరి రోజున 8 మంది లేదా 4 లేదా 11 మంది
ముత్తైదువులను పిలవటం, అందరికీ చక్కగా పసుపు రాసి గంధం హల్దీ బొట్టు అవి ఇచ్చి వాయినం మన ఓపిక ఉంటే వస్త్రాలు, లేకపోతే ఈ జాకెట్ బట్టలు, పళ్ళు పువ్వులు, తాంబూలం, చక్కగా గాజులు ఇచ్చి భోజనం పెడితే మంచిది. ఇది రాత్రి వేళ అవుతుంది. అవునవును. రాత్రిపూట కదా, మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి, ఎలాగైనా చేయొచ్చు. దీని వెనకాల పూర్వపు గాథ ఏదైనా ఉందా? పూర్వగాథ అంటే ఈ వైభవలక్ష్మి వ్రత కథలే మనకి ఖచ్చితంగా కనపడతాయి. పుస్తకాలు దొరుకుతాయి. ఎవరైనా సరే ఈ ఉద్యాపన చేసుకునేటప్పుడు ఆ వ్రత కథ పుస్తకాన్ని కూడా ఇవ్వాలని ఒక నియమం కనపడుతుంది. వైభవంతో పాటు ఇవ్వాలన్నమాట. ఇస్తే ఏంటి, వాళ్ళకి తెలుస్తుంది ఈ కథని ప్రచారంలోకి తేవటమే. మంచి ఆలోచన. పూర్వం అట పార్వతీదేవిని నారద మహాముని అడిగాడట, దేవతలకి వైభవము వాళ్ళు పాలకడలి చిలికాక వచ్చింది. అంతకుముందు లక్ష్మీదేవి ఉన్నా కూడా ఆమె కోపించి సముద్రంలోకి వెళ్ళిపోయింది. పాలకడలు చిలికారు, తర్వాత లక్ష్మీదేవి వచ్చింది కదా. అట్లా మానవులకి కూడా వైభవం వచ్చేందుకు ఏదైనా ఒక అవకాశం ఉందా అంటే, అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, పాలకడలి చిలికినప్పుడు ముందు హాలాహలం వచ్చింది, పరమేశ్వరుడు తీసుకున్నాడు. తర్వాత వరుసగా వచ్చారు లక్ష్మీదేవి, చంద్రుడు, అప్సరసలు, ఐరావతము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు. ఇది మొత్తం ప్రపంచం అంతా అందులోంచి వచ్చింది, వైభవ ప్రపంచం అంతా. అయితే లక్ష్మీదేవితో పాటు ఆమె 8 స్వరూపాలలో 8 చోట్ల స్థిరపడింది. 8 స్వరూపం అంటే అష్టలక్ష్మి స్వరూపం ఉంది కదా. ఈ అష్టలక్ష్మి స్వరూపాలలో ఐశ్వర్య స్వరూపమే వైభవలక్ష్మి స్వరూపం. ఆమెని అర్చిస్తే గనక మనకు అన్ని రకాల వైభవాలు వస్తాయి. సంతానము ఒక వైభవమే, సంపద వైభవమే, ఆరోగ్యము వైభవమే, 5వ తనం కూడా వైభవమే. ఇవన్నీ కూడా ఐశ్వర్యలక్ష్మి. ఆమెను గనక పూజిస్తే సమస్తము వస్తాయి. కాబట్టి ఈ వైభవలక్ష్మి పేరుతోటి అమ్మవారిని ఇట్లా అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. దీనికి కథ ఏం చెప్తారంటే, పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో 4 ఆడపిల్లలు ఉండేవాళ్ళట. శీల, సుశీల, గుణశీల, విశాల. ఈ 4 ఆడపిల్లలు చక్కగా లక్ష్మీ స్వరూపాల్లాగా ఉండేవాళ్ళు. 4 అమ్మాయిలకి వివాహాలైనాయి. ఒక అమ్మాయి భర్త పండితుడు, ఒక అమ్మాయి భర్త ఏమో వ్యాపారస్తుడు, ఇంకొక అమ్మాయి భర్త ఏమో పరాక్రమవంతుడు, ఇంకొక అమ్మాయి భర్త సహజంగానే ధనవంతుడు. వీళ్ళందరూ ఏమనుకునేవాళ్ళు, చిన్నప్పుడంతా లక్ష్మీ పూజ చేసుకునేవాళ్ళు. ఇలా వైభవలక్ష్మి పూజ చేసుకున్నాం కాబట్టి మనకి ఇంతంత సమర్థులైన భర్తలు దొరికారు, ఇక భర్తలనే సేవించుకుందాం, వైభవలక్ష్మితో మనకు పనేముంది అనుకునేవాళ్ళ. ఇంకెందుకు పూజ, చిన్నప్పుడు ఆ పూజ చేశాం కాబట్టి పూజ కొద్దీ పురుషుడు అంటారు కదా, పూజ చేసాము, మంచి భర్తలు దొరికారు, భర్తల్ని సేవించుకుని మనకి లభించిన దాన్ని అనుభవించాలి కానీ పూజ అవసరం లేదనుకున్నారు. ఈ పూజ అవసరం లేదన్న ధోరణి లోపల ఉంటే ఎలా ఉండేదో మాట్లాడుకుని బయటికి చెప్పుకున్నారు. చెప్పుకునేసరికల్లా అమ్మవారి కోపం వచ్చింది. లక్ష్మీదేవిని నిరాకరించకూడదు. ఈ కథలో మనకు చెప్పే నీతి ఏంటంటే, ఉంది నాకు చాలు అని అనద్దు. చాలేమో నీకు కానీ అనకూడదు. మనం భోజనం అన్నం రెడీగా ఉందనుకో, ఇంట్లో వాళ్ళు భోజనం చేయమంటే నాకు వద్దు అన్నా, నేను అక్కడెక్కడో తింటానని సిద్ధాన్నాన్ని వదిలిపెట్టుకుని వెళ్తే బయట అన్నం పుట్టదు. మనకి ఇంట్లో రోజువారీ పూజ అలవాటు ఉన్నప్పుడు అలవాటు ప్రకారం పూజ చేసుకోవాలి కానీ మనకు కావాల్సినవి వచ్చాయి కాబట్టి పూజ మానేస్తామని అనకూడదు. పూజ ఊపిరితో సమానంగా ఉంచుకోవాలి. జీవించున్నంతకాలం మనం ఆ పూజా విధానం ఉంచుకోవాలి. ఈ ధోరణితోటి ఏమైంది, భర్తలకు 4 4 రకాల సమస్యలు వచ్చి, పండితుడైన అతనేమో రాజాశ్రయం కోల్పోయాడు, పరాక్రమవంతుడు యుద్ధంలో ఓడిపోయాడు, వ్యాపారస్తుడికి వ్యాపారంలో నష్టాలు వచ్చినాయి, తర్వాత ధనవంతుడికి ధనమంతా ఇల్లు వాకిలి కాలిపోయినాయి. 4 రోడ్డును పడ్డారు. ఈ 4 అమ్మాయిలు కలుసుకుని దుఃఖించారు. ఇదేంటి మన పరిస్థితి ఇట్లా అయింది, అద్భుతంగా ఉన్నామనుకుంటే అమ్మ ఎక్కడైనా వైభవలక్ష్మి మనకి కరుణిస్తే బాగుండు అని దీనంగా చెప్పుకున్నారు. అయితే వాళ్ళకు ఒక ముసలి అవ్వ కనపడిందట. అవ్వ కనపడి ఏమన్నది, చిన్నప్పుడు మీ ఇంట్లో లక్ష్మీ పూజ చేసేవాళ్ళు, మరి వివాహాలు అయ్యాక సంపద చూసుకుని మీరు పూజించడం మానేశారు. ఎంత సంపద ఉన్నా 10 పైసలు కింద పడితే తీసి కంటికి అద్దుకోవాలి. ఎంత సంపద వాడైనా సరే చేయవలసిందే అది. ఆ కంటికి అద్దుకోవటం అనే క్రియ లేకపోతే ఇంకా లక్ష్మి వాళ్ళని వల్లదు.
మీ పరిస్థితి అందుకే ఇలా వచ్చింది, వైభవలక్ష్మి వ్రతం చేసుకోండి అని చెప్పింది. 4 వారాలు కానీ 8 వారాలు కానీ 11 వారాలు కానీ గురు శుక్రవారాల్లో ఎప్పుడైనా మీరు ఈ వ్రతం చేసుకోవచ్చు. దీనికి తప్పనిసరి నియమం ఏంటంటే కలిగినంతలో పెట్టండి, ఆడంబరానికి పోవద్దు. నీకు ఎంత ఉందో దానికి తగినట్టుగా, ఇంతే ఉంది అంతే తగినట్టుగా చేసుకో. అప్పు చేసి పూజ చేయొద్దు. మా దగ్గర ఏమీ లేదు, ఏదో మేము రోజువారీ తిండికే ఇబ్బంది పడుతున్నాం, మీరేం వండుకుంటారో అదే పెట్టండి ముత్తైదుకి. ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండాలి, మీరు శుచిగా ఉండాలి, మనసు ఆడంబరాలు వద్దు, నిరాడంబరంగా చేయమందిట. 4 పూజ చేసుకున్నారు. పండితుడికి రాజాశ్రయం లభించింది, పరాక్రమవంతుడికి మళ్ళీ అవకాశం లభించింది, వ్యాపారస్తుడికి కోల్పోయిన పడవలు మళ్ళీ లభించినాయి, ధనవంతుడికి వాళ్ళ పెద్దవాళ్లలో ఎవరో మళ్ళీ ధనాన్ని అందించారు. 4 మళ్ళీ కుటుంబాల్లో స్థిరపడ్డారు. కానీ వాళ్ళు ఏ శుక్రవారము లక్ష్మీ పూజ మాత్రం ఇక మానలేదు. ఈ కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవచ్చు. ఆ పుస్తకం దొరుకుతుంది, పుస్తకాలు ఉంటాయి, మనం ఎప్పుడు పూజ చేసుకుంటామో ఆ పుస్తకాలు అందరికీ ఇస్తే చదువుకున్న వాళ్ళు నచ్చిందే చేసుకుంటారు. శుక్రవారం పూజ మామూలుగా మనం పొద్దున్న చేసుకుంటాం, ఇది సాయంకాలం చేయబడుతుంది. ఈ కలశం పెట్టుకున్నాం కదా, అందరికీ వీటి మీద అనుమానాలు ఉంటాయి. ఈ ధాన్యం బియ్యం ఏవైతే మనం ఎర్రటి బట్ట మీద పోసామో వీటిని పక్షులకు ఆహారంగా వేయమంటారు. కొన్ని చోట్ల దాన్ని పాయసం వండుకుంటారు. ఓకే, పూజ అయిపోయాక పాయసం 4వ రోజు 5వ రోజు అమ్మవారి పాయసం అని ఇక మళ్ళీ నివేదన చేయక్కర్లా, అది అమ్మ కోసం పోసినవి. పాయసం వండుకుని చుట్టాల్లో పంచిపెట్టుకోవచ్చు, ఇది ఒకటి చెయ్యొచ్చు. పక్షులు రోజువారీ వచ్చే అవకాశం ఉంటే పక్షులు కూడా నేనేమనుకుంటే కొన్ని పక్షులకేసి కొంత పాయసం చేసుకుంటే సరిపోతుంది, మీ అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. తర్వాత ఈ కలశంలో నీళ్లు ఉన్నాయి కదా, ఇది ఒక్కొక్క చెట్టులో పోస్తే ఒక్కొక్క రకమైన ఫలితం చెప్పబడుతుంది. మామిడి చెట్టులో పోయొచ్చు, తులసి చెట్టులో పోయొచ్చు, పువ్వుల మొక్కలకి పోయొచ్చు. పూజ చేసిన నీళ్ళు కాబట్టి ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు. సింకులో పోయిపోకండి. కలశంలో తీర్థం ఎప్పుడూ మొక్కలే, మంచివి మొక్కలైతే చాలా మంచిది. పువ్వుల మొక్కలు కానీ తులసి కానీ మామిడి చెట్టు మొదట్లో కానీ పోస్తే మరి మంచి ఫలితం ఇస్తుంది. లేదా తలాకాసిని మంచినీళ్ళు తాగేసి ఓ చుక్క కాసిన మొక్కల్లో కూడా పోసేసుకోండి, ఇది మంచిది. ఈ రకంగా మనం వైభవలక్ష్మి పూజ చేసుకోవచ్చు. ఇందులో కొంత గురూపదేశాలు ఉంటాయి. ఎవరో పెద్దవాళ్ళు, ఇప్పుడు మనం అంటే ఇలా చెప్తున్నాము, ఎవరో పెద్దవాళ్ళ దగ్గర విని, ఎవరో పిన్ని దగ్గర అత్తయ్య దగ్గర వైభవలక్ష్మి వ్రతం చేసుకో నీకు పరిస్థితులు బాగుపడతాయంటే మొదలుపెట్టి చేసుకుంటారు. మీరు సగం అది సగం ఇది చెయ్యొద్దు. మీకు ఏ బోధ ఉందో, ఏది మీకు అలవాటైందో అది చెయ్యండి అంతే. ఇదో ముక్క అదో ముక్క చేయకూడదు. వీళ్ళు ఎవరో వచ్చి అలా కాదు ఇలాగా అంటే మాకు ఇలాగే చెప్పారంటే అని చేసుకోవచ్చు. వేరే అమెండ్మెంట్లు తెచ్చి వాటి మీద టెన్షన్ పడి కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు. ఈజీగా సింపుల్గా నేను చెప్పిన ప్రకారం చేసుకుంటా అంటే హాయిగా చేసుకోండి, ఎక్కువ ఆలోచించద్దు. సింపుల్ పూజ అంతే. రైట్. నమస్తే నమ్మగారు. నమస్తే జయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.